నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 న్యూస్. అసలు ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ఏమో కాలుష్యం, మరోవైపు ఏమో ఫుడ్ పాయిజనింగ్స్. నిజానికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. అసలు ఆరోగ్యం ఎక్కడుంది, మహాభాగ్యం ఎక్కడుంది? రోజు రోజుకు మనిషి జీవిత కాలంలో నిండు నూరేళ్లు జీవించిన ఆయన అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో నిండు నూరేళ్ల జీవితం అటు పక్క పెడితే ఇప్పుడున్న జనరేషన్లో 50 నుంచి 60 సంవత్సరాలు బతకడమే మహా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనము తినేటువంటి ఆహారమే కావచ్చు, చేసేటువంటి అలవాట్లే కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులకు అదేవిధంగా పురాతనంలో ఉన్న పరిస్థితులకైతే చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. అసలు సమతూగడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫాస్ట్గా తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్. నిజానికి ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్గానే తినాలా, లేదంటే అసలు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకుంటే మనిషికి ఏమవుతుంది అనే విషయాలనైతే ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలనైతే మనుషులు ప్రాణాలకే హాని కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కూడా విడుస్తున్నారు. నిజానికి ఈ జంక్ ఫుడ్లు వాడటం వల్ల అసలు ఏమవుతుంది? ఇవి స్వచ్ఛంగా చేస్తున్నారా, లేదంటే మంచి ఆయిల్ పోస్తున్నారా, లేదంటే వాళ్ళు ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఉంటున్నాయా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే రీఫ్రిజిరేటర్స్ ఉంటాయో దాంట్లో స్టోర్ చేసిన ఆ ఫ్రిడ్జ్లో వారం రోజుల క్రితం చేసిన అటువంటి ఫుడ్నే వాడుతున్నారా, మాంసము సరిగ్గా వాడుతున్నారా, లేదంటే ఆయిల్ విషయంలో ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, ఇవేం మనం చూడము, మనకి ఇవేం కనపడవు. ఏమంటే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు పెట్టేటువంటి ప్రోడక్ట్ ఏమైతే ఉంటుందో అది మనము తింటాము. తిన్న తర్వాత మనకు అనిపిస్తుంది, అబ్బా ఇక్కడ బాగాలేదు కదా, వేరే దగ్గర ట్రై చేద్దాము అని వేరే దగ్గరికి వెళ్తాం. వేరే దగ్గర తిన్న తర్వాత కూడా ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి డిఫరెంట్ అనిపించినప్పుడు అబ్బా ఇక్కడ కూడా బాగాలేదు, వేరే దగ్గరికి వెళ్ళి తిందాం అని అంటాం తప్ప అసలు నిజానికి బయట ఫుడ్ తినొచ్చా తినొద్దా, బయట ఫుడ్ తినడం వల్ల నిజానికి హార్ట్ స్ట్రోక్ వస్తుందా రాదా అనే విషయాలను మర్చిపోయి మనము ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్ అయితే తినడానికే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మన కళ్ళు ఆకర్షణీయాన్ని కోరుకుంటాయి. అక్కడ కనిపించేటువంటి తందూరి చికెన్ ఉంటుంది, వావ్ తందూరి చికెన్ ఎంత బాగుంది, నిజానికి చాలా రెడ్గా ఉంది అని మనం కంటితో చూస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి మరి ఏ ఆయిల్లో ఆ తందూరి చికెన్ వేశారు, లేదంటే డాల్డాలో వేస్తారా, లేదంటే పామ్ ఆయిల్లో వేస్తారా, 4-5 దినాల సంది ఉన్నటువంటి ఆయిల్లో దాన్ని రోస్ట్ చేసి మనకి ఇచ్చారా, లేదంటే అదే లెగ్ పీస్ను ప్రివెన్షన్ చేసి ఆ యొక్క రిఫ్రిజిరేటర్లో ఉంచింది మళ్ళీ మనకే ఇచ్చారా అనే విషయాలు మనం ఏం పట్టించుకోము. తీసుకున్నామా, తిన్నామా, వావ్ సూపర్ టేస్ట్ అన్నామా. ఇదే సమాజంలో నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మెయిన్గా ఈ ఫుడ్ పాయిజనింగ్, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న జనాలకైతే నేను ఒకటి చెప్పబోతున్నా. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్లో ఒకటి పానీపూరి. అసలు గరికపాటి గారు చెప్పినట్టు ఆ పానీ పవిత్రం, వాడు కలిపే చెయ్యి పవిత్రం, అక్కడ ఉన్నటువంటి పూరి పవిత్రం. నిజానికి అసలు ఆ పానీపూరిలో ఉన్నటువంటి పానీ ఏ వాటర్తో చేశారు, ఆ పానీపూరిలో ఉపయోగించేటువంటి పూరి ఏ విధంగా చేశారు, చేతులతో కలిపారా, లేదంటే పాదాలతో తొక్కి ఆ యొక్క మిషన్లో వేసి ఆ గోల్గప్పాన్ని తీసారా అనే విషయాలు మనం ఏం పట్టించుకోము. మన చూపు అంతా ఎక్కడ ఉంటుందంటే భయ్యా తోడా ప్యాజ్ దాలో, భయ్యా ఔరేక్ దాలో భయ్యా అని అంటాం తప్ప వాడు చేతులకు గ్లౌజులు వేసుకున్నాడా, లేదంటే పైన హెడ్ క్యాప్ పెట్టుకున్నాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పప్పు కరెక్టేనా, ఇవన్నీ పట్టించుకోకుండా పానీపూరి తిని మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము. ఇదే హైదరాబాద్లో కొన్ని రకాలైనటువంటి మంచి రెస్టారెంట్ల పేర్లు అయితే నేను చెప్పను. మంచి రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ రెస్టారెంట్ల ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు వచ్చి తనిఖీలు చేసినప్పుడు మొత్తం ఒక 100 షాపులు తనిఖీ చేస్తే దాంట్లో 98 నుంచి 80% వరకు అయితే మొత్తము తనిఖీలకు గురైన షాపులే కనిపించాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళు ప్రివెన్షన్ చేసినటువంటి ఫుడ్నే వాడుతున్నారు, ప్రివెన్షన్ చేసినటువంటి మాంసాన్నే వాడుతున్నారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఆ ఫుడ్ దగ్గరికి మనం వెళ్ళి చూస్తే గలీజ్ వాసన, ఆ ఫుడ్లో పురుగులు ఇలా వెళ్తాయి, ఆ యొక్క మాంసం ఏదైతే ఉంటుందో చాలా గలీజ్ స్మెల్ వస్తుంది.
అయినా కూడా వాటికి రంగులు కలర్లు అవి ఇవి అద్ది మసాలాలు గిసాలు వేసి మంచిగా రోస్ట్ చేస్తే అదే మనకు ఆహా వివాహ భోజనమురా అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటాము. కానీ అలా లొట్టలేసుకుంటూ తినేటప్పుడైతే మనం ఒక విషయం గమనించాలి. ఆ విషయం ఏంటంటే నిజానికి ఈ యొక్క ఫుడ్ అనేది మంచిదా కాదా, పరిశుభ్రంగా ఉందా అపరిశుభ్రంగా ఉందా, స్మెల్ వస్తుందా రావట్లేదా అనే విషయాలను ముందుగా గ్రహించుకొని మనమైతే ఆ ఫుడ్ను ఆస్వాదించాలి. ఏం తెలియకుండా డైరెక్ట్ వచ్చిన ఫుడ్ను ఆస్వాదించామనుకో హాస్పిటల్లో డాక్టర్ మనల్ని ఆస్వాదిస్తాడు. సో ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళి తినే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. కాఫీ కానీ జ్యూసులు కానీ పానీపూరి కానీ దాని తర్వాత నూడిల్స్ కానీ, నూడిల్స్ పరిస్థితి అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ల రైస్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడో వేలాడదీసిన సలాకులకైతే అక్కడ ఒక చికెన్ పీసులను కుచ్చుతారు. మరి అవి ఎప్పటియో ఏంటియో, అవి అసలు మంచివా కాదా, వాడు వాడేటువంటి ఆయిల్ ఎట్లుంటుంది తెలుసా, నల్లగా ఉంటుంది. ఆ ఆయిల్లోనే మంచిగా వాడు నూడిల్స్ లేపి 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 ఇస్తే మనము మంచిగా ఆస్వాదించుకుంటే తింటాము. ఒక్కసారి దాని ఇట్లా మనము పిండి చూసామనుకో ఆయిల్ మొత్తం ఇలా ఆడుతుంది. ఈ ఆయిల్లు తినడం వల్ల అదేవిధంగా జంక్ ఫుడ్ తినడం వల్ల హార్ట్కు సంబంధించిన వ్యాధులు అయితే హార్ట్ స్ట్రోక్ అయితే తప్పకుండా వస్తుందని మనకైతే డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ను ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఫాస్ట్ ఫుడ్ను వాడుతున్నారు. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ వల్ల ఎక్కువ ఎవరికి నష్టం అంటే చిన్నపిల్లలకు. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ యొక్క భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళ భావి తరాల మీద దెబ్బ పడుతుంది. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ను నిషేధించుకుంటూ ఫాస్ట్ ఫుడ్ను తగ్గిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం అయితే నిజానికి వర్తిస్తుంది. ఇప్పుడున్న సమాజంలో ఎవరు 4 గంటలకు 5 గంటలకు లేచి వాకింగ్కి వెళ్తున్నారు చెప్పండి? బద్ధకాన్ని వీడినప్పుడే మనిషి ఆయన అనుకున్న జీవనాన్ని సాగిస్తాడు, ఆయన అనుకున్న గోల్లను రీచ్ అవుతాడు. కాబట్టి ముందైతే ఫాస్ట్ ఫుడ్ను వెంటనే అవాయిడ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే అవాయిడ్ అనేది కొంచెం 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 చేసుకుంటూ మనిషి యొక్క సాధారణమైన జీవితానికి ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండే విధంగా మన శరీరాన్ని మనం మార్చుకున్నప్పుడే ఈ యొక్క శరీరానికి సంబంధించిన వ్యాధులే కావచ్చు, డయాబెటికే కావచ్చు, థైరాయిడే కావచ్చు, హార్ట్ స్ట్రోకే కావచ్చు, ఇలాంటి వ్యాధులన్నీ నిజానికి పటాపంచలైపోయి మనము నిజమైన మానవ లెక్క బతుకుతాము. ఎవరైతే దీర్ఘాయుష్మాన్ భవ, నిన్ను 100 ఏళ్ళు 100 సంవత్సరాలు మంచిగా జీవించు తండ్రి అనే మాట ఏదైతే ఉందో దానికి నిజమైన సార్థకం అయితే వస్తుంది. కాబట్టి ఈ ప్రాణాలను తీసే ఫాస్ట్ ఫుడ్ని అయితే మనము అవాయిడ్ చేస్తే బాగుంటుంది. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.